తమ గ్రామంలోని చెరువుకు నీరు ఇవ్వకపోతే ఏకంగా 4000 కుటుంబాలు వలసపోయే పరిస్థితి ఉందంటూ ఇరిగేషన్ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి గల 4 ఏళ్లుగా నీరు అందుతుంది. చెరువు నిండటంతో పంటలకు త్రాగునీరు, పశువులకు నీరు అందుతుంది. అయితే ఏడాది చెరువుకు నీరు రాకుండా నిలిపివేయడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. గ్రామంలో నీటి సమస్యలు మొదలయ్యాయి. దీంతో గ్రామస్తులంతా ఇవాళ అనంతపురంలో ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 2018లో తీసిన కాల్వ ద్వారా నీరు సమృద్ధిగా వస్తుందని, కానీ ఏడాది వర్షాలు లేక చెరువుకు నీరు వదలక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామం మొత్తం వలసలు పోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం కోటంక గ్రామం రైతుని. మా కాలువ వచ్చేసి ₹1 కోటి శాంక్షన్ అయింది. అది వచ్చేసి 2018లో శాంక్షన్ అయింది. కాలువ తీసాము. గత 4 సంవత్సరాల నుండి నీళ్ళు వచ్చాయి. ఈ సంవత్సరము అక్కడ రైతు కాలువ పుంచాడు. నీళ్ళు అయితే చెరువు నిండి గడ్డకి వెళ్ళిపోతున్నాయి. మాకే ఇప్పుడు నెల నుండి కలెక్టర్ ఆఫీసు అన్నీ తిరిగినాము. ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఆఫీసు కూడా నిన్న వచ్చి చెప్పినాము, రేపు తీసుకుందాము రాండి అన్నాడు. ఇంతవరకు ఇక్కడ వచ్చి మేము అంత రైతులు అంతా ఒక 70-80 మంది వందంగా వచ్చాము రైతులము. మాకు వచ్చేసి కోటంక, మర్తాడు చెరువులకి ఆనందంగా నీళ్ళు నిండుతున్నాయి. లేదా ఈ సంవత్సరం నీళ్ళు ఇడసకపోతే వచ్చే 20 ఏళ్ళ సంవత్సరం కింద చెట్లు ఎట్లా ఎండిపోయినాయి కోటంక గ్రామంలో, అట్లా అదే పరిస్థితి ఈ సంవత్సరం కూడా మాకు ఎండిపోయే పరిస్థితి వచ్చేసింది. వర్షాలు లేవు. ఇప్పుడు 2-3 ఏళ్ళ నుండి మాకు కూడా తక్కువ వర్షాలు. అందులో మాకు గార్లని మనం కరువు అని ప్రకటించారు. ఎవరే కానీ నీళ్ళు అధికారం అంటే చెవు నిమ్మ ఎక్కుతుంది. రైతుల మీద పట్ల ఆసక్తమే లేకుండా అయిపోయినారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మాకు కోటంక గ్రామంలో ఈ సంవత్సరం కింద చెరువు నించకపోతే మళ్ళీ వలసలపోయే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. చెరువులు నీళ్ళు లేకపోతే మాకు ఆ చెరువు వలన మేము 4 ఏళ్ళ నుండి సంపూర్తంగా నీళ్ళు తాగేకి, గొర్రెలకి, పసలకి అన్నిటికీ ఆనందంగా ఉన్నాము. ఈ సంవత్సరము, పోయిన సంవత్సరము వర్షాలు లేవు. ఈ సంవత్సరం వర్షాలు లేవు. ఈ సంవత్సరం చూస్తే నీళ్ళు చెరువు నిండింది. గత 10 రోజుల కింద చెరువు ఉంచినాడని రైతు మేము మొరపెట్టుకుంటా అంటే కలెక్టర్ ఆఫీస్కి అర్జీ ఇచ్చినాము, ఎస్సీ ఆఫీస్కి 3 తూర్లు వచ్చినాము, ఆర్డీఓ ఆఫీస్కి తిరిగినాము. ఏమాత్రం మాకు సంధించలేదని కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాము. కోటంక గ్రామానికి దాదాపు అది చెరువు. ఆ చెరువుకు నీళ్ళు వస్తే దాదాపు 3 గ్రామాలు, తాటిచెర్ల, మర్తాడు, కోటంక, దాదాపు పశువులకు, గొర్రెలకు తాగడానికి నీళ్లు, తర్వాత గ్రౌండ్ వాటర్. దాదాపు అంటే ఒక 70-80 వేల మొక్కలు చీనీ చెట్ల మీదే జీవనాధారం అక్కడ ఉంది. ఆ ప్రాంతంలో నీళ్లు గిన రాకపోతే దాదాపు ఒక 4,000-3,000 కుటుంబాలు వలసపోయే పరిస్థితి ఉంది. అక్కడ పూర్తిగా డాట్ ఏరియా. ఇప్పుడు ఈ సంవత్సరం గార్లదిన్నె మండలం కరువు మండలాలు కూడా ప్రకటించారు. నీళ్లు లేవు. అందువల్ల పైన పొడి చెరువు నుంచి నీళ్లు లింకు కాలువ 259 జీవో ప్రకారము అది లోకలైజేషన్ కూడా చేశారు. 2021లో లోకలైజేషన్ హక్కు ఉంది, కాలువ ఉంది. ఒక రైతు తన ప్రయోజనం కోసం పూర్తిగా 200 మీటర్లు కాలువ పూడ్చాడు. ఆ కాలువ వెళ్ళేయడంలో పూర్తిగా మైనర్ ఇరిగేషన్ అధికారులు, ఎస్సీ గారు కానీ ఎవరే కానీ ముందుకు ధైర్యంగా పోలేకపోతున్నారు. ఆ కాలువ పూడ్చినారు. అక్కడ దగ్గర పోతే రైతులు కేసులు పెడతారేమనే భయం ఉంది. వెంటనే ఆ కాలువ వెళ్ళేసి చెరువుకు నీళ్ళు వస్తే రైతులకు పూర్తిగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పూర్లో ఉంటాడు. ఆయనకు వాస్తవంగా అంటే పక్కన పట్టా భూమి ఉంది, అది డీ పట్టా భూమి ఉంది. ఆ డీ పట్టా భూమి పట్టా పక్కన చూసి ఆయన పూడ్చిండేది పూర్తిగా చెరువు మునగడది. కానీ ఆ పక్కనున్న పట్టా చూపిస్తున్నారు. ఇది ఏది అధికారులు తేల్చలేక ఆయనకు పూర్తిగా న్యాయం చేయలేక ఆయన ఏమంటున్నాడు, నాకు కాలువ 200 మీటర్లు అంటే ఒక 20 సెంట్ల దాకా భూమి పోయింది, నాకు నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు అని చెప్పి ఆయన చెప్పారు. మొత్తం కాలువ అంతా ఇప్పుడు కాదు, అది 2018 శైలజానాథ్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కాలువ తీశారు. దాదాపు ₹1 కోటి ఫండ్స్తో కాలువ తీశారు. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు. ఆయన కేవలం రాజకీయ ఉద్దేశంతో తప్ప వేరేదేది కాదు. ఆయనకు కూడా మేము నష్టపరిహారం ఇవ్వాలనుకుంటే కలెక్టర్కి అర్జీ పెట్టుకొని నష్టపరిహారం ఇప్పించుకోమని కోరుతున్నాం తప్ప మాకు రైతులకు రావాల్సిన నీళ్లు ఇబ్బంది పెట్టకూడదని కోరుతున్నాం.